హలో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మన త్రూ హెయిర్ వ్యాక్స్ గురించి మన వీడియోలో అప్లోడ్ చేసాం ఆ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ రావట్లేదు ఎందుకంటే ఆ వీడియో సరిగ్గా రాలేదు ఎందుకంటే ఎడిటింగ్ బాలా థంబ్నెయిల్ బాలా నేను మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వలేకపోయాను మన త్రూ హెయిర్ వ్యాక్స్ గురించి అండ్ ఎందుకంటే మైక్ సరిగ్గా పనిచేయలేదు దానివల్ల మధ్యలో రికార్డింగ్ మధ్యలో రికార్డ్ అవ్వలేదు దాని గురించి వీడియో అనేది సరిగ్గా రాలేదు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నేను అక్కడ డిసప్పాయింట్ అయ్యాను నాకు అర్థం కాలేదు సార్ అందుకోసం మళ్ళీ మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామని మన త్రూ హెయిర్ వ్యాక్స్ గురించి చెప్దామని వచ్చాను మన త్రూ హెయిర్ వ్యాక్స్ గురించి అండ్ ఆ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అంటే మనం అన్బాక్సింగ్ చేయడం చూసాం అండ్ నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ నేను ఎందుకు కొన్నాను కాస్ట్ గురించి అవే మాట్లాడుకున్నాం అండ్ ఇప్పుడు ఈ యొక్క కంటెంట్లో ఏంటంటే నేను చెప్పాను ఆ వీడియోలో 10 days యూస్ చేసాక మీకు సజెస్ట్ చేస్తాను మంచిదో బెస్ట్ చూసి అప్పుడు మీకు సజెస్ట్ చేస్తాను అని చెప్పాను ఓకేనా అదే ఈ యొక్క వీడియో అనమాట ఈ యొక్క వీడియోలో నేను ఇది ఎట్లా ఉంది చెప్తాను ఎలాంటి టైంలో యూస్ చేస్తే మంచిది అని చెప్తాను ఈ యొక్క వీడియోలో అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒక లైక్ చేసుకోండి ఒక సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూసి నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం మన యూట్యూబర్ అయిపోతాం ఇంకా తగ్గేదిలేని వీడియో తీసేస్తున్నాం ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు అండ్ పాయింట్కి వస్తే ఈ యొక్క త్రూ హెయిర్ వ్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పాలంటే సూపర్ ఎందుకంటే సూపర్ భయ ఎందుకంటే నాకు ఈ యొక్క 10 days నుంచి 7 times యూస్ చేసా ఇది 8th time అనమాట అండ్ చెప్పాలంటే త్రూ హెయిర్ వ్యాక్స్ స్మెల్ బాగానే ఉంది అండ్ ఫస్ట్ 3 times యూస్ చేసినప్పుడు నాకు కొంచెం చిరాకు వచ్చిందనమాట అంటే ఇది యూస్ చేయడం అంటే ఫస్ట్లో మీకు చిరాకు వస్తుంది 3 times యూస్ చేసినప్పుడు నాకు చిరాకు వచ్చింది దాని తర్వాత అలవాటైపోయింది అప్పుడు ఏంటంటే ఎంత రాసినా ఒక హెయిర్ స్టైల్ వస్తుంది మంచిగా ఉంటుంది అన్నప్పుడు పిచ్చిగా వచ్చేస్తుంది ఓకేనా అప్పుడు అలవాటు లేదు కాబట్టి ఇప్పుడు అలవాటు కొంచెం చూడండి ఎంత నీట్గా మనం చేసుకున్నాం అది ఫస్ట్ మీకు చిరాకు వస్తుంది దాని తర్వాత అలవాటు అయిపోద్ది కొంచెం మంచి హెయిర్ స్టైల్ అనేది వస్తుంది అనమాట ఫస్ట్ మీరు అలవాటు చేసుకోవాలి అండ్ నాకు బాగా అనిపించింది యాంటీ డాండ్రఫ్ అని వీళ్ళు చెప్పారు అండ్ నేను యూజ్ చేసాక నాకేం డాండ్రఫ్ కూడా రాలేదు అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదు అండ్ ఇది మీరు ఫస్ట్ టైం కొంటున్నారైతే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో 50% ఆఫర్ అనేది ఇస్తాడనమాట అండ్ ఇంకోటి నేను ఆఫర్లో తీసుకున్నాను అండ్ నేను ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఫ్లిప్కార్ట్లో అందుకు ఆఫర్లో 100 grams 250 రూపీస్ది 150 రూపీస్కి నాకు ఇచ్చాడు అనమాట సెకండ్ టైం మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్లో అండ్ 100 grams 250 రూపీస్ 50 grams 200 150 grams 350 రూపీస్ అంత రేట్ ఉందన్నమాట సెకండ్ టైం బుక్ చేసినప్పుడు అండ్ నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు బాగా నచ్చింది మీరు బుక్ చేసుకోవచ్చు వాడుకోవచ్చు ఇది మాత్రం అబ్బాయిలకి మాత్రం తప్ప కానీ ఫస్ట్ టైం యూస్ చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం అలవాటు అవ్వాలన్నమాట ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు 4 times యూస్ చేసినప్పుడు అరే ఏంట్రా ఇది 150కి వడతా ఎందుకురా ఇది మన ఇలాంటి ఎదవేగస్టాలు ఎందుకురా మన స్టైల్ బొక్క అని అనిపించింది కానీ యూస్ చేశాక కొంచెం అలవాటు అయ్యే కొద్దీ నాకు బెస్ట్ ఇన్స్పిరేషన్ వచ్చింది మంచి అలవాటు అయింది చూడండి ఇది కూడా ఇప్పుడు యూస్ చేసాక మన హెయిర్ ఎంత నీట్గా ఉందో ఓకేనా యాంటీ డాండ్రఫ్ అని వీళ్ళే చెప్పారు అండ్ యూస్ చేసాక నాకు ఏం డాండ్రఫ్ కూడా రాలేదు అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వలేదు అనమాట నాకు బాగా నచ్చింది అండ్ మీరు కొనుక్కోవచ్చు అనమాట అండ్ ఇది ఎలాంటి టైంలో యూస్ చేయాలి అనే ఒక పాయింట్ మీ అందరికీ వచ్చి చెప్పాలంటే ఇది ఎలాంటి టైంలో యూస్ చేయాలంటే కొన్ని ఉంటాయి కదా ఫంక్షన్స్ ఆల్ పార్టీస్ సినిమాలకి పార్కులకి మన లవర్ బాయ్స్ ఉంటారు కాలేజ్లో మంచి అవుట్ఫిట్ వేస్తారు మంచి హెయిర్ స్టైల్ తిప్పుతారు అమ్మాయిలకి ఫ్లెక్ట్ చేస్తారు ఇది మాత్రం బాగా యూస్ అవుతుంది అనమాట మీ అందరికీ తెలిసిందే మూడ్ ఖరాబ్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ చెప్పాలంటే ఇది మంచిది అండ్ మీరు వాడచ్చు అండ్ ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను అండ్ మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను మరి జేబీ బ్రాండ్ న్యూ ఉంటాను మరి లవ్ యూ ఆల్ బై గైస్